హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 6 to 8 ఇయర్స్ అమ్మాయికి లాంగ్ ఫ్రాక్ మీదకి కోట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కోట్ కటింగ్ కోసం అయితే నేను 1 మీటర్ డిజైనర్ క్లాత్ తీసుకున్నాను, 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఈ లైనింగ్ క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవడం కోసం 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు క్లాత్ విడ్త్ అనేది 9 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. ఫోల్డింగ్ మీద షోల్డర్ 6 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను. ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెస్ట్ లూజ్ అనేది 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే కోట్ అనేది మనం లూజ్గానే వేసుకుంటాం కాబట్టి 8 ఇంచెస్ తీసుకున్నాను. మీరు 7 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు 6 ఇయర్స్ వాళ్ళకి. ఇలా 8 ఇంచెస్ తీసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రాగా 9 ఇంచ్తో మార్క్ చేస్తున్నాను. ఈ కార్నర్ దగ్గర 1 ఇంచ్తో మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే తీస్తున్నాను. ఆర్మ్ రౌండ్ని పైన 9 ఇంచెస్ విడుతుంది కదా, కింద కూడా 9 ఇంచెస్ విడుతుండేలాగా మార్క్ చేసుకొని ఒక 1 ఇంచు పైకి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. వెస్ట్ రౌండ్ దగ్గర ఇలా తీసుకొని చెస్ట్ దగ్గర నుంచి వెళ్ళి వెస్ట్ రౌండ్కి ఇలా క్రాస్గా లైన్ని కలుపుకోండి. నెక్ విడ్త్ 3 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 ఇంచు ఆర్మ్ డౌన్ వైపుగా కొంచెం 1/2 ఇంచు ఇలా సైడ్కి కర్వ్ ఉండేలాగా మార్క్ చేశాను. ఇందులో బ్యాక్ పార్ట్ వచ్చేసి 1.5 ఇంచు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ యొక్క నెక్ విడ్త్ 1.5 ఇంచు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. నెక్ లెంగ్త్ ఇలా రౌండ్ షేప్ అనేది తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి నేను ఇక్కడ స్కాలప్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసినట్టుగా కట్ చేసుకున్న తర్వాత మనం నెక్ విడ్త్ దగ్గర చిన్నగా డాట్ని కట్ చేస్తున్నాను. ఇందులో నుంచి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని రెండింటిని విడివిడిగా తీసుకొని బ్యాక్ పార్ట్ యొక్క నెక్ రౌండ్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1.5 ఇంచు తీసుకున్నాను. మీరు 6 ఇయర్స్ వాళ్ళ ఏంటంటే 1 ఇంచు తీసుకున్నా సరిపోతుంది. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ముందుగా మనం 3 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకున్నాం కాబట్టి 3 ఇంచెస్తో ఒక మార్కింగ్ చేస్తున్నాను స్కాలప్ ఇవ్వడం కోసం. మళ్ళీ 2 ఇంచెస్తో ఇంకొక మార్కింగ్ చేస్తున్నాను. అంటే 1 ఇంచు డిస్టెన్స్లో ఈ 1 ఇంచులోనే స్కాలప్ అనేది రౌండ్ షేప్ వస్తాయి కదా, ఈ రౌండ్ షేప్ అనేది ఈ 1 ఇంచులో ఉండేలాగా చూసుకుంటూ మార్క్స్ చేస్తాను. మీరు ఇదే 3 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకున్నాం కదా, 2.5 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ మళ్ళీ నెక్ డౌన్ తీసుకొని ఇందులోనే కటింగ్ అనేది లేకుండా డైరెక్ట్గా కూడా స్కాలప్ తీసుకోవచ్చు. ఇక్కడ పైన ఒక 1 ఇంచు గ్యాప్ వదిలిపెట్టేసి 1 ఇంచు దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ నేను స్కాలప్ చేయడం కోసం అయితే రౌండ్ షేప్ కోసం ఇలా 2 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా తీసుకున్నాను. ప్రతి స్కాలప్ అనేది అంటే ఈ కట్ వర్క్ అనేది 2 ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను. ఇలా తీసుకుని ఒక అట్టమిక్క మీద ఈ రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకున్నాను. కట్ వర్క్ వచ్చేలాగా కటింగ్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న దాన్ని దీని మీద పెట్టేసి ఇలా మార్కింగ్స్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్స్ చేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ 2 ఇంచెస్కి 3 ఇంచెస్కి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ని చూసుకుంటూ ఇక్కడ మార్కింగ్స్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి 2 వైపులా కూడా పడాలి కదా మార్కింగ్ అనేది. అలాగే ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ దగ్గర ఒక 1/2 ఇంచు లోతు ఉండేలాగా కటింగ్ చేస్తున్నాను. ఇదే అచ్చు ఇంకొక వైపు కూడా పడడం కోసం దీన్ని ఇలా మధ్యలోకి మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను. 2 వైపులా కూడా ఇదే మార్కింగ్ కరెక్ట్గా పడడం కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసి చిన్నగా ఇట్లా రఫ్ చేసినట్లుగా అన్నాను. ఇటువైపుగా కూడా మనకి డాట్స్ అనేవి కనిపించేలాగా అచ్చు పెడుతుంది. ఈ అచ్చుని మళ్ళీ ఇంకోసారి థిక్గా లైన్స్ అయితే డ్రా చేశాను. ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఒక కుట్టు కోసం ఒక 1/2 ఇంచు క్లాత్ని వదిలిపెట్టేసి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి డిజైనర్ క్లాత్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకోవడం కోసం నేను 2 హ్యాండ్స్కి కోసం కూడా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేశాను. కింది వైపున క్లాత్ ఏమైనా ఎగురుదిగుడుగా ఉంటే స్కేల్తో ఒక లైన్ డ్రా చేసి కట్ చేసేయండి. ఒక 1/2 ఇంచు ఇంకొక పైకి మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 10 ఇంచెస్ లెంగ్త్ మార్క్ చేసుకుంటున్నాను. హ్యాండ్ యొక్క లెంగ్త్ వచ్చేసి ఖర్చుతో కలుపుకొని 3 ఇంచెస్ డౌన్ మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసుకొని ఫోల్డింగ్ ఉన్న వైపున 10 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచుతో మార్క్ చేసుకొని ఈ డౌన్కి కరువు షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. కింది వైపున ఖర్చులతో కలుపుకొని 7 ఇంచులు ఉండేలాగా మార్క్ చేశాను. 6 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేశాను. ఇక్కడ నేను చిన్నగా పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ చేస్తున్నాను కాబట్టి 2.5 ఇంచులు విడ్త్ ఉండేలాగా అలాగే 2.5 ఇంచులు లెంగ్త్ ఉండేలాగా ఇలా చిన్నగా బాక్స్ షేప్ని అయితే డ్రా చేశాను. ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ చేస్తున్నాను.
ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకొని ఇట్లా చిన్నగా పఫ్ రౌండ్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే చిన్నగా పఫ్ హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇలా మార్క్ చేసుకొని దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు దగ్గర క్లాత్ అనేది ముందుగా కదలక ముందే ఒకసారి చిన్నగా కట్ చేసుకోండి. అలాగే ఈ కర్వ్ ఎక్కడైతే తిరుగుతుందో నార్మల్ హ్యాండ్కి ఎక్కడైతే కలుస్తుందో అక్కడ చిన్నగా డాట్ని కట్ చేశాను. అంటే పఫ్స్ కోసం చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేస్తాం కదా, అవి గుర్తుండడం కోసం ఈజీగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైనర్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టి కట్ చేసుకోండి. ఎలా అయితే ఉందో అలా లైనింగ్ క్లాత్ని నేలపై పరిచినప్పుడు డిజైన్ అనేది మనకు కనిపించేలాగా పరుచుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని వేసి ముందుగా నెక్ రౌండ్ అలాగే వేస్ట్ రౌండ్ని స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్ రౌండ్ దగ్గర చిన్న చిన్న డాట్స్ని కట్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ కట్ చేయకండి, ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని మాత్రమే కట్ చేయండి. అలాగే వేస్ట్ రౌండ్ దగ్గర కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను. ఇలా కటింగ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్లోకి తిప్పుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రివర్స్లోకి తిప్పుకొని నడుము దగ్గర మరియు నెక్ రౌండ్ దగ్గర అణిగి ఉండేలాగా అణుగుడు కుట్ట అనేది వేసుకోవాలి. మొత్తం కూడా అణుగుడు కుట్టు వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అవుతుంది. అలాగే లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ కదలకుండా ఉండేలాగా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కూడా నేలపై పరిచినప్పుడు మనకి డిజైన్ అనేది కనిపించేలాగా పరుచుకొని దీనిపైన లైనింగ్ క్లాత్స్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మధ్యలో నేను థ్రెడ్స్ని కట్టుకోవడం కోసం ఇక్కడ చిన్నగా డాట్ని కట్ చేశాను. మీరు పైన నెక్ దగ్గర నుంచి ఒక 6.5 ఇంచెస్ లెంగ్త్ చూసుకొని థ్రెడ్ని సెట్ చేసుకోండి. ఈ విధంగా కుట్టేటప్పుడు ఇలా పెట్టుకొని కుట్టారనుకోండి, పర్ఫెక్ట్గా వెనక్కి తిప్పుకుంటే సరిపోతుంది. ముందుగా పైన షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కిందికి కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకొని మళ్ళీ ఈ స్కాలప్ మొత్తాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను మీకు. ముందుగానే ఒకసారి లైనింగ్ క్లాత్కి ఈ థ్రెడ్ అనేది కదలకుండా ఉండేలాగా ఒకసారి స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా మధ్యలో పెట్టి స్టిచ్ చేసామనుకోండి అటు ఇటుగా కదిలినట్టుగా అవుతుంది. కాబట్టి ముందుగానే ఇలా స్టిచ్ చేస్తున్నాను. నేను ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుంచి 6 ఇంచెస్ డౌన్ ఉండేలాగా స్టిచ్ చేస్తున్నాను. థ్రెడ్ని ముందుగా ఒకసారి డాట్ కట్ చేశాను కానీ బాగా లెంగ్తీగా అవుతుంది అనిపించింది. మళ్ళీ డిజైనర్ క్లాత్ పైన ఈ లైనింగ్ క్లాత్ పీస్ని ఇలా కరెక్ట్గా ఫేస్ చేసుకొని ముందుగా నెక్ రౌండ్ని చిన్నగా 1 ఇంచుతో మార్క్ చేసాం కదా, అక్కడ చిన్నగా ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు స్కాలప్స్ మొత్తాన్ని కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చిన్న చిన్నదిగా కరువు తిప్పుకుంటూ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే నా వీడియో కూడా మరింత మందికి షేర్ అవుతుంది. ఇలా స్కాలప్స్ మొత్తం కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత చివరికి వచ్చాక చివరికి కూడా మళ్ళీ ఈ వెస్ట్ రౌండ్ మొత్తాన్ని కూడా లైనింగ్ క్లాత్ డిజైనింగ్ క్లాత్ మొత్తం కలిసేలాగా ఒకసారి స్టిచ్ వేసుకోండి. ఇక్కడ కూడా మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే వెస్ట్ రౌండ్ రివర్స్లోకి తిప్పామో ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా అదే విధంగా రివర్స్లోకి తిప్పుకుంటాము. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత స్కాలప్స్ దగ్గర కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ ప్లేస్లో మరియు కార్నర్ ప్లేస్లో చిన్నగా క్లాత్ని కట్ చేసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని థ్రెడ్ని కట్ చేయకండి, థ్రెడ్ దగ్గర రాక ఓన్లీ క్లాత్ని మాత్రమే కట్ చేయండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి డిజైన్ అనేది రివర్స్లోకి తిప్పినప్పుడు ఏ విధంగా అవుతుందో అదే విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మీరు స్టిఫ్గా ఉండాలి అనుకుంటే ఇంకొక క్లాత్ని కూడా సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సింగిల్గానే తిప్పేశాను. ఇంకొక స్టిఫ్గా ఉండే క్లాత్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిపైనుంచి వెళ్ళి అణిగి ఉండేలాగా ఈ స్కాలప్స్ అన్నిటిని కూడా నీట్గా అనుకుంటూ అణిగి ఉండేలాగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న చిన్నదిగా జరుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు వెస్ట్ రౌండ్ దగ్గర కూడా స్టిచ్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ మొత్తం కూడా కదలకుండా ఉండేలాగా క్లాత్ మొత్తాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇది ఒకవైపు ఉండే ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేశాను కదా, ఇంకొక వైపు ఉండే ఫ్రంట్ పార్ట్ని కూడా ఇదే విధంగా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మీరు నీట్గా క్లాత్ని జరగకుండా ఉండేలాగా చూసుకుంటూ జరుపుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ రెండింటిని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వీటిని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. 2 స్టిచ్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. బ్యాక్ పార్ట్ని నేలపై వేసినప్పుడు డిజైన్ అనేది మనకు కనిపించేలాగా వేసుకొని ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్ని కూడా ఇలా షోల్డర్కి కరెక్ట్గా సెట్ చేసుకొని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత వీటికి హ్యాండ్స్ని కుట్టుకోవాలి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తాయి. ఇవి 2 కూడా ఇలా
కోట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా నెలపై వేసినప్పుడు డిజైనర్ క్లాత్ అనేది మనకి కనిపించేలాగా చూసుకోండి. డిజైన్ దీనిపైన లైనింగ్ క్లాత్ని వేసి ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే స్కాలప్స్ స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే పఫ్స్ వచ్చేసి ఒకసారి మన వైపుకి చూస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోండి. హ్యాండ్ పొడవు దగ్గర చిన్నగా డాట్ని కట్ చేసాం కదా, డాట్ వరకు కూడా ఈ డాట్ వరకు వచ్చాక ఇంకొక వైపు మన వైపుకి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు వీటికి షోల్డర్స్ దగ్గర ఈ హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ పొడవు స్టిచ్ చేసాం, మన పొడవు దగ్గర చిన్నగా డాట్ని కట్ చేసాం కదా, ఆ డాట్ దగ్గర కరెక్ట్ షోల్డర్ మీదకి వచ్చేలాగా చూసుకుంటూ చుట్టూ కూడా హ్యాండ్స్ని స్టిచ్ వేసుకోవాలి. రెండు వైపులా కూడా హ్యాండ్స్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని రివర్స్లోకి తిప్పుకొని మనం లాస్ట్కి కటింగ్ చేసేటప్పుడు ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నామో ఆ ఎక్స్ట్రా క్లాత్ని మార్క్ చేసుకొని సైడ్ స్టిచ్చెస్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచుతో ఎక్స్ట్రా క్లాత్ని మార్క్ చేశాను కాబట్టి 1 ఇంచుతో ఇలా చివరి నుంచి 1 ఇంచుతో మార్క్ చేసుకొని హ్యాండ్స్కి జాయింట్స్ అయితే చేస్తున్నాను, సైడ్ స్టిచ్చెస్ అయితే చేస్తున్నాను. ఇటువైపుగా కూడా సేమ్ అదే విధంగా 1 ఇంచుతో మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా సైడ్ స్టిచ్చెస్ చేసుకున్న తర్వాత మనకి కోట్ అనేది రెడీ అవుతుంది. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.